హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ శరణ్. Uh, ఈరోజు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో జో వర్క్ అనే కంపెనీలో ఈ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అనేది ఇప్పుడు యాక్టివ్గా జరుగుతున్న రిక్రూట్మెంట్లో వన్ ఆఫ్ ద పొజిషన్ ఉన్నది. సో లొకేషన్ అని మనకేం లేదు, మనం రిమోట్గా వర్క్ చేయకు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనం ఎక్కడ ఉండైనా వర్క్ చేయొచ్చు అంటిల్ దే ఇన్ఫార్మ్ టు కమ్ టు ఆఫీస్ అని. వాళ్ళ ఆఫీస్కి రమ్మనే వరకు మనం రిమోట్గానే వర్క్ చేస్తూ, లొకేషన్ కంప్లీట్గా రిమోట్ అనే మెన్షన్ చేశారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్. సో రిమోట్గా వర్క్ చేయడం అనేది ప్రస్తుతంగా మనకి అప్డేట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ 0 to 2 years అని మెన్షన్ చేశారు. అది కూడా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు అయినా ఓకే, ట్రైనింగ్ ఉన్నా ఓకే, నాట్ ఇష్యూ అంటున్నారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ దీని యొక్క సర్వీస్ బేస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో మీరు కూడా దీని ఒకసారి రివ్యూస్ అనేది మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్రత్యేక జాబ్ నోటిఫికేషన్స్ యాక్టివ్గా జాబ్స్ రిక్రూట్మెంట్ చేసుకునే పొజిషన్స్ అనేవి మాత్రమే ఈ కంటెంట్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో నా వీడియోస్ మీకు అప్డేట్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ జాబ్ ఓవర్ చూసుకున్నామైతే క్లియర్గా మనం ఏంటంటే వీఆర్ హ్యారింగ్ ప్యాషనెట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో యాజ్ అ జూనియర్ డెవలపర్గా డీపర్ టెక్నికల్ ఓనర్షిప్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్గా. సో జో వర్కర్స్ ఆఫర్స్ ఎన్విరాన్మెంట్ ద ఛాలెంజెస్ యాక్సిలరేట్. సో ఇదంతా ఉంటుంది. సో ఆల్రెడీ సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆర్ లుకింగ్ ఫర్ ప్లేస్ టు రియల్ టెక్నికల్ ఇంపాక్ట్. సో ఇక్కడ మనకు సీనియర్ ప్రొఫెషనల్తో కొలాబరేషన్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఈ జాబ్ ఓవర్ చూసుకున్నట్టయితే మనకు కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి వర్క్ alongside experienced developers on real-time projects and contribute to software development. సో మనం డెవలపర్స్తో వర్క్ చేయడం జరుగుతుంది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద. సో మన వంతు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చే ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాంట్లో సో మన వంతు లైక్ సో మన సపోర్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ రైట్ క్లీన్ ఎఫిషియెంట్ అండ్ మెయింటైన్ ఏ కోడ్ అండర్ గైడెన్స్ ప్రకారమే కోడ్ అనేది ఎఫిషియెంట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ రాయడం జరుగుతుంది. అసిస్ట్ ఇన్ డీబగింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఇది పార్టిసిపేషన్ కోడ్ రివ్యూ జరిగే టైంలో మనం పార్టిసిపేట్ చేయాలి. లర్నింగ్ సెషన్ అటెండ్ కావాలి. టీమ్ బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి కంటిన్యూస్గా ఇంప్రూవ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ఇన్నోవేషన్ సొల్యూషన్. ఎప్పుడప్పుడు అప్డేట్గా ఉండాలి మనం టెక్నికల్ స్కిల్స్ మీద. మన కంట్రిబ్యూషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. సో చూడండి ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేసేది కంట్రిబ్యూషన్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని. సో ఇక్కడ సపోర్ట్ ద టీమ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అండ్ మెయింటైనింగ్ కోడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ టీమ్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ బీటెక్ BE MCA ఇన్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్ 2023 or 24 గ్రాడ్యుయేట్స్ ఆర్ వెల్కమ్. వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా వాళ్ళ 2023-24 గ్రాడ్యుయేట్స్కి వెల్కమ్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ విత్ ఫోకస్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, HTML, CSS ఆర్ బ్యాక్ ఎండ్, నోట్ JS, ఎక్స్ప్రెస్, MongoDB ఆర్ PostgreSQL. Comfortable using Git, REST, API and debugging tools in modern development environments. Per professional with 6 to 24 months of experience, ability to take end-to-end ownership of feature, రైట్ ప్రొడక్షన్ గ్రేడ్ కోడ్ అండ్ కమ్యూనికేటింగ్ టెక్నికల్ ఐడియల్ స్కూల్. సో ఇక్కడ ఎంత ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో 6 months to 24 ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు కంప్లీట్గా ఓనర్షిప్ అనేది తీసుకోవాలి. ఫీచర్ రైట్ ప్రొడక్షన్ గ్రేడ్ కోడ్ రాయడానికి అండ్ కమ్యూనికేట్ టెక్నికల్ ఐడియా టు క్లియర్. సో ప్రిఫర్ ఇంటర్న్షిప్, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎక్స్పీరియన్స్ ఇంటూ అజైల్ మెథడాలజీ. ఓకే, ఏదైతే మెథడాలజీ అని ఉంటుందండి ఎక్కడిదక్కడ మనం ట్రాకింగ్ చేయడానికి. సో వర్కింగ్ ఇన్ ద కొలాబరేషన్ టీమ్. ఎంతైతే ఫర్ లర్నింగ్ న్యూ టూల్స్ అండ్ సాల్వింగ్ మీనింగ్ఫుల్ టెక్నికల్ నాలెడ్జ్. సో ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుండి. సో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ శాలరీ విత్ performance based rewards, medical insurance, telemedical, a phenomenal work environment and massive impact your work, high performance environment with the cutting edge of technology experts, opportunity to work with a smart, strong ownership,
ఈ పర్ఫార్మెన్స్ డ్రైవ్, మినిమం నాలెడ్జ్ మనకు ఉంటే చాలండి, మనం ఖచ్చితంగా ఇందులో గెట్ ఇన్ అవ్వగలుగుతాం. బికాజ్ ఆఫ్ 23-24 అంటున్నారు కాబట్టి ఎవరైతే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ మినిమం బేసిక్ నాలెడ్జ్ లైక్, అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళైతే కంప్లీట్గా ఓనర్షిప్ తీసుకోవాలి. ఇవన్నీ మినిమం బేసిక్స్ అండి. లైక్ ఫ్రంట్ ఎండ్ స్టార్టింగ్లో లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు CST, HTML ఇవి మాత్రమే మెన్షన్ చేస్తారు, జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసే. సో ఇక్కడ చూసినట్టయితే మనకి కింద మనకి ఇక్కడ ఫామ్ అనేది కనిపిస్తుంది, లైక్ మన ఫుల్ నేమ్, టోటల్ ఎక్స్పీరియన్స్, ఇమీడియట్ జాయినర్, ఈమెయిల్, నోటీస్ పీరియడ్, ఇవన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేసేసి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకోండి. మీకు ఇది ఒక టిప్ అండి, యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మీకు స్కిల్ సెట్ కొంచెం ఐడియా ఉన్నా పర్లేదు, మీరు అప్లై చేసేయండి, మీకు రిటర్న్ మెయిల్స్ అనేది పక్కాగా వస్తాయి. ఓకే, దీనికి ఇంకేమైనా డౌట్స్ అనగానే ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Thanks for watching my video. Please subscribe to my channel and have a nice day. All the best. Thank you.